నమస్కార్ 9 న్యూస్ కి స్వాగతం। వరంగల్ మైనార్టీల సంక్షేమానికి అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుందని అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి కొండా సురేఖ అన్నారు। నేడు బక్రీద్ పండుగను పురస్కరించుకొని వరంగల్ నగరంలోని ఎల్బీ నగర్ మట్టేవాడ మిల్స్ కాలనీ ఈద్గాలలో నిర్వహించిన ప్రార్థనా కార్యక్రమాల్లో మంత్రి సురేఖ పాల్గొన్నారు। ఈ సందర్భంగా మంత్రి సురేఖను ముస్లిం మత పెద్దలు శాలువాతో సత్కరించి గౌరవించారు। ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ తమ కుటుంబ సభ్యురాలిగా భావించి తనను ఈద్గా ప్రార్థన కార్యక్రమాలకు ఆహ్వానించిన ముస్లిం మత పెద్దలకు ఈద్గా కమిటీ సభ్యులకు ప్రజలకు మంత్రి సురేఖ ధన్యవాదాలు తెలిపారు। అన్ని వర్గాల ప్రజలు ముస్లిం సోదర సోదరీమణులు తనను ఆదరించి గెలిపించడం వల్లనే తాను నేడు మంత్రి హోదాలో ఈ కార్యక్రమాలకు వచ్చానని అన్నారు। మైనార్టీలకు దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో తెచ్చిన రిజర్వేషన్ల వల్ల ఎందరో ముస్లింల జీవితాలు బాగుపడ్డాయని మంత్రి సురేఖ తెలిపారు। ఈ కార్యక్రమాల్లో వరంగల్ ఎంపీ కడియం కావ్య పాల్గొన్నారు। కాబట్టి ముస్లిం పక్షపాతి అయినటువంటి మేడం अब्दुल भाई, साजिद भाई, फुरकान भाई और इधर आए हुए पूरा भाइयों को सबको ईद मुबारक बकरीद का। और ఈరోజు మీ అందరికీ కూడా వచ్చి శుభాకాంక్షలు తెలియజేసి మరి మీతో ఒక కుటుంబ సభ్యురాలుగా ఉండడానికి ఇక్కడ రావడం జరిగింది। మీ అందరి ఆశీర్వాదంతో వరంగల్ నుంచి మీరు గెలిపించి ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీల పక్షపాతి అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రావడం, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 4% రిజర్వేషన్ ఇవ్వడంతో ఈరోజు ఎంతో మంది కుటుంబాల్లో మన మైనారిటీస్ పెద్ద పెద్ద చదువులు చదివే అవకాశం రావడం, మళ్ళీ మన మైనారిటీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడం, మరి మీ యొక్క సంక్షేమం అభివృద్ధి దిశగా తప్పకుండా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని తెలియజేసుకుంటూ మరి మంత్రిగా కూడా మీ అందరి ఆశీర్వాదంతో మీ ముందుకు వచ్చే అవకాశం రావడం కూడా నాకు చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను। సాజిద్ భాయ్ చెప్పినట్టుగా గతంలో కూడా ఈ సమస్యలు నాకు చెప్పారు, కానీ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మళ్ళీ ఫ్రెష్గా గతంలో ఇచ్చిన మీరు ఎస్టిమేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వచ్చేటప్పుడే మా పిఏకి చెప్పాను, ఎక్కడెక్కడ ఏ అవసరాలు ఉన్నా కూడా అన్నీ తీసుకో ప్రపోజల్స్ తప్పకుండా సీఎం గారి నోటీస్కి తీసుకెళ్ళి వారి ఫండ్ నుంచి ఈ డబ్బులు శాంక్షన్ చేసి ఈ డెవలప్మెంట్ చేద్దామని ప్రత్యేకంగా మైనారిటీ విషయంలో ప్రత్యేక దృష్టి సారించి మీ అభివృద్ధి కోసం నేను తప్పకుండా కృషి చేస్తానని తెలియజేసుకుంటూ మళ్ళీ ఒకసారి మసీద్ కమిటీ వాళ్ళకి ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ కూడా ఈద్గా కమిటీ వాళ్ళందరికీ కూడా మరి బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ బక్రీద్ మనందరి జీవితాల్లో కూడా ఒక మంచి సంతోషాన్ని ఆనందాన్ని నింపాలని మన పిల్లలకు కూడా మంచి భవిష్యత్తును చూపించాలని అల్లాను కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను।